బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు. తెలంగాణ ప్రజల ఆశలు ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాం. రాజ్యాంగ విలువలకు కట్టుబడి పారదర్శకతో పాలన సాగిస్తున్నాం. గొప్పల కోసం మేము అబద్ధాలు చెప్పం. ఈ ప్రభుత్వం వాస్తవాల పునాదుల మీద పనిచేస్తుంది. మభ్యపెట్టే మాయమాటలు చెప్పం. ప్రశ్నించిన వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి. అనేక సవాళ్లు మరియు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం బూడిదలోంచి ఫినిక్స్ పక్షి మళ్లీ లేచినట్లు అభివృద్ధి దిశగా వడివడిగా ముందుకు సాగుతుంది. ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నాం. ఈ బడ్జెట్లో రైతు సంక్షేమం, మహిళల సాధికారిత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను సుస్థిరమైన అభివృద్ధి వైపుకు నడిపించేదిగా రూపొందించామని సగర్వంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ అస్తిత్వానికి మరియు సంస్కృతికి, సాంప్రదాయాలకి, పండుగలకి మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజున కవులు, కళాకారులు, ప్రముఖులను మా ప్రభుత్వం సత్కరించింది. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రైతు, శ్రామిక, మహిళా రూపురేఖలతో స్థానిక సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించాం. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాం. వనదేవతల గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా రాతితో నిర్మించాం. కోయ వంశీయుల చరిత్రను ఈ ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా ఆదివాసీ పద్ధతిలో చెక్కించాం. తెలుగు చలనచిత్రాలకు తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ పేరుతో అవార్డులు అందజేస్తున్నాం. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల తరహాలో మన యూనివర్సిటీల్లో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడంపై మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ మంత్రి శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారు స్వయంగా జపాన్, సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశమై మెప్పించి ఒప్పించడం వల్ల గత 2 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించాం. రాష్ట్ర ఆర్థిక స్థితి 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 17,82,198 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10.7% నమోదు అయింది. ఇదే సమయంలో దేశ జీడిపి 3,57,13,886 కోట్ల రూపాయలు కాగా వృద్ధి రేటు 8% ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7% ఎక్కువగా ఉంది. అదేవిధంగా దేశ జీడిపిలో రాష్ట్ర జిఎస్డిపి 5% వాటా కలిగి దేశానికి ఒక బలమైన గ్రోత్ ఇంజన్గా తెలంగాణ నిలుస్తుంది. భారతదేశ వృద్ధి రేటు తగ్గుతూ మందగమనంలో ఉన్నప్పటికీ మన రాష్ట్ర వృద్ధి రేటులో
మెరుగైన పెరుగుదల కనపడుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.8% ఉన్న దేశ జీడిపి వృద్ధి రేటు 2025-26 నాటికి 8% పడిపోయింది. కానీ సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశోత్పత్తి వృద్ధి రేటు 2024-25లో 10.6% నుంచి 2025-26 నాటికి 10.7% పెరిగింది. దీని ద్వారా మన ప్రభుత్వం ఆచరిస్తున్న విధానాలు సరైన దిశలో ఉన్నాయని, అవి అభివృద్ధికి తోడ్పడుతున్నాయని అనటానికి నిదర్శనం.